నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని ప్రధాన సూత్రం గురించి చెప్పుకున్నాం. ఈ సూత్రంలో ముఖ్యంగా ధ్యాన సాధనలో అవరోధాలు కలిగించే మారుని పరాజయం గురించి చెప్పబడింది. మారుడు అంటాడు, నేను 7 సంవత్సరాలు బుద్ధుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నాను, కానీ సమ్యక్ సంబుద్ధుడు నాకు అతడిని కించపరిచే ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మారుడు అన్నది కొన్నిసార్లు దేవతల పేర్లు కూడా మారుడు అని ఉంటుంది. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మారుడు ఎవరంటే మన లోపల ఉండే బలహీనతలే మారుడు, మన శత్రువు. అయితే ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను మహాప్రయత్నంతో అతి పట్టుదలతో పరిశ్రమిస్తూ నేరంజర నది సమీపంలో నిబ్బానం కోసం ధ్యానం చేస్తూ ఉండగా నమూచి అంటే మారుడు, ఇక్కడ నమూచి అంటే జీవుల మీద తన పట్టును తేలికగా వదలని వాడు అని అర్థం. అది మారుని పేరు. ఇంకా ఇలా చెప్తున్నాడు, ఈ మారుడు వచ్చి అంటే నమూచి అని ఈ సూత్రాల్లో పిలవడం జరిగింది. మనం మారుడు అని పిలవచ్చు, లేకపోతే నమూచి అని పిలవచ్చు. మారుడు వచ్చి కరుణతో కూడిన వచనాలతో ఇలా అన్నాడు, మీరు దుర్బలంగా ఉన్నారు, చిక్కిపోయి ఉన్నారు, మృత్యువు మీకు దగ్గరలో ఉంది. ఇది ఎప్పుడు జరిగిందంటే అంటే బుద్ధుడు కాకముందు జరిగిన సంఘటన. ఇంకా బోధిసత్వుడుగా ఉండి ఆయన కఠినమైన సాధనలు చేస్తూ ఉన్నాడు కదా, ధ్యాన సాధనలు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అన్నమాట. మీలో 1000 వంతులు మృత్యు శాతం ఉంది, 1 వంతే మీ జీవితాన్ని జీవించడం మంచిది. జీవించడం ద్వారానే మీరు పుణ్యకార్యాలు చేయగలుగుతారు. మీ యొక్క బ్రహ్మచర్య జీవితం గడుపుతూ యజ్ఞాగ్నికి ఆహుతులు ఇస్తూ ఉంటే మీకు చాలా పుణ్యం చేకూరుతుంది. అంతేకాని మీ ఈ ప్రయత్నం వలన ప్రయోజనం ఏమిటి అని ఆ మారుడు బోధిసత్వుని అడిగాడు. అతి శ్రమతో కూడిన ఈ మార్గం దుర్గమం, దాని గుండా పయనించడం దుష్కరమైన విషయం, గమ్యాన్ని చేరుకోవడం కష్టం. ఈ మాటలంటూ మారుడు బుద్ధుని పక్కన నిలబడ్డాడు. అలా పలికిన మారుడికి బుద్ధుడు ఇలా సమాధానం చెప్పాడు, ఓ మారా, నీవు ప్రమత్తులకు బంధువు, పాపివి. నీవు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి? నీవు చెప్పే పుణ్యం అనుమాత్రం కూడా నాకు అవసరం లేదు. ఓ మారా, పుణ్యం కావాల్సిన వారికి దాని గురించి చెప్పు. నాలో శ్రద్ధ ఉంది, ప్రయత్నం ఉంది, ప్రజ్ఞ ఉంది. ఈ విధంగా నేను క్లేశక్షయం కోసం ప్రయత్నిస్తూ ఉంటే నీవు నన్నెందుకు జీవించమని కోరుతావు? ఈ మండే గాలి నది ప్రవాహాలనే ఇంకించగలదు. అది నేను దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తున్న సమయంలో నా రక్తాన్ని కొంత కాకపోతే ఎంతైనా ఎండించదా? రక్తం ఎండిపోతున్నప్పుడు పిత్త శ్లేషాలు ఎండిపోతాయి. మాంసం క్షీణిస్తూ ఉన్నప్పుడు చిత్తం శాంతమవుతుంది. నా శ్రద్ధ, సమాధి, ప్రజ్ఞ స్థిరమవుతాయి. నేను ఈ విధంగా ఉంటూ ఉత్తమమైన అనుభూతులను అనుభవించాక నా మనస్సు కామసుఖాలను ఆశించదు. మారా, మనిషి ఎలా శుద్ధుడవుతాడో చూడు. కామం అన్నది నీ ప్రథమ సేన, 2వది అయిష్టత, 3వది ఆకలి దప్పికలు, 4వది తృష్ణ, ఇంకా 5వది అలసత్వం,
ఆరవది నిద్రమత్తు, అంటే అలసత్వం, నిద్రమత్తు. ఆరవది పిరికితనం. ఏడవది విచికిచ్చ, అంటే సందేహాలు. ఎనిమిదవది చిత్తశుద్ధి లేకపోవడం, ఇంకా మంకుతనం. ఇంకా లోభం, కీర్తి, సత్కారం, చెడు మార్గాల ద్వారా లభించిన యశస్సు, తనను తాను పొగుడుకొని ఇతరులను తక్కువగా చేసి చూడటం. ఓ మారా, ఇది నీ సైన్యం, నల్లని వాని యుద్ధసేన. శౌర్యం లేనివారు దాన్ని జయించలేరు, జయించిన వారికి సుఖం లభిస్తుంది. నేను ఈ ముంజిగడ్డి అంటే ధనిసర భిక్షువు తనిసర భిక్షువు ఇలా చెప్తాడనమాట. అనువాదం ప్రకారం ప్రాచీన భారతదేశంలో తెల్ల జెండాకు ఇది సమానం. తాను లొంగిపోవాల్సి వస్తుందనుకున్న సైనికుడు తనతో పాటు యుద్ధరంగానికి ముంజిగడ్డిని తీసుకువెళ్తాడు. అతడు లొంగిపోతే ఆ గడ్డిని నోట కరుచుకొని పడుకుంటాడు. బుద్ధుడు ఈ ప్రశ్నను వేయడంలో తాను ముంజిగడ్డిని తనతో తీసుకొని పోయే సైనికుడు లాంటి వాడను కాను అని సూచిస్తూ ఉన్నాడు. ఓటమే సంభవిస్తే తాను లొంగిపోవడం కంటే చావడం మేలని భావిస్తాను అంటాడు. ఇంకొక వివరణ కూడా ఉంది. యుద్ధం నుండి వెన్నుతిరిగి పారిపోవడం కంటే మరణించడం మేలని భావించిన సైనికుడు ముంజగడ్డిని తలకు చుట్టుకొని యుద్ధరంగంలో ప్రవేశిస్తాడు. ఈ రెండింటికి తేడా ఉంది. ఇంతకీ బుద్ధుడు ముంజగడ్డి ధరించాడా లేదా? కొంతమంది అనువాదకులు ఇలా చెప్తాడు, బుద్ధుడు ముంజగడ్డి ధరించినట్లే ఉంది, అంటే రెండవ అర్థాన్ని తీసుకోవాలి. కానీ తనిసార భిక్షువు ఇలా అంటాడు, నేను ముంజగడ్డిని ధరిస్తానా అని బుద్ధుడు అన్నట్లు అనువాదించాడు. కానీ ఇంకొకళ్ళేమో నేను ముంజగడ్డిని ధరించాను అన్నట్లు అనువాదం అనేది చేశారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, పాలీలో అయితే నేను ముంజగడ్డిని ధరిస్తాను, నా జీవితం వ్యర్థం, యుద్ధంలో ఓడి జీవించడం కంటే మరణం మేలు అని ఇక్కడ మనకి బుద్ధుడు చెప్పినట్లుగా ఉంది. కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఈ ప్రపంచంలోకి వచ్చి కనిపించకుండా పోయారు. వారు శుభశీలురు నడిచిన మార్గాన్ని తెలుసుకోకుండానే వెళ్ళిపోయారు. సైన్యం చుట్టూ మోహరించి ఉంది. మారుడు తన గజంపై ఉన్నాడు. నా స్థానం నుండి అతడు నన్ను కదిలించకుండా ఉండేందుకు నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను. కాల్చని మట్టి కుండను ఒకడు రాతితో పిండి చేసినట్లుగా ప్రజ్ఞతో మానవ లోకంలో కానీ దేవలోకంలో కానీ జయించలేని నీ సైన్యం యొక్క పీచమనిస్తాను, అంటే నీ సైన్యాన్ని ఓడిస్తాను అని అర్థం. సంకల్పాన్ని అదుపులో ఉంచుకొని ఎరుకని సతిని ప్రతిష్ఠితం చేసుకొని సావుకులకు శిక్షణ ఇస్తూ రాష్ట్రం నుండి రాష్ట్రానికి విస్తృతంగా చరిస్తాను. కోరికలు లేని నా నుంచి ఉపదేశాలను అందుకొని వాటిని అప్రమత్తంగా పరిశ్రమతో అమలు చేస్తూ వారు దుఃఖం లేని చోటుకు వెళ్తారు. అప్పుడు మారుడు ఇలా అంటాడు, భగవానుడు 7 సంవత్సరాలుగా అడుగున నేను ఆయన్ని అనుసరించాను. సంబుద్ధినిలో సతిమంతునిలో ఏ తప్పు నాకు కనిపించడం లేదు. కొవ్వులా కనిపించిన రాతి చుట్టూ ఎగురుతున్న కాకి మనకు ఇక్కడ కనిపించేది మృదువుగా తీయగా ఉంటుందా అనుకుంటుంది. తీయనైన దానికోసం దేనిని కానక కాకి ఆ చోటు నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆ రాతిని చేరిన కాకిలా విసిగిపోయిన మన గౌతమునికి దూరంగా వెళ్దాము అని ఆ మారుడు అనుకుంటాడు. అతడు శోకంలో మునిగిపోవడంతో చంక నుంచి వీణ జారిపోయింది. అంతటా ఈ దుర్మతి యక్షుడు మారుడు అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. సో ఇది 10 రకాల మారుల గురించి మారుని సైనికుల గురించి చెప్పడం జరిగింది. మనకి ధ్యాన సాధనలో అడ్డు వచ్చేవి. దీనికి కొంతమంది ఈ విధంగా అనువాదాలు చెప్పడం జరిగింది. దాంట్లో కొంతమంది చెప్పిన అనువాదాన్ని ఈరోజు నేను మీకు చెప్తాను. ఇది ఉబాకిన్ గారి అనువాదం. మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాలి.
దృఢంగా నిలిచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలి. అప్పుడే మీరు సరైన అనిశ్చయతను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. చాలా కష్టపడి పని చేయాలి. అందుకే పదే పదే ఈ ధ్యాన సాధన చేయమని చెప్తూ ఉంటాము. ఈ దశలో సాధనలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మాకు గొప్ప మేలు కలిగించిన సయా అంటే ఆయన గురువు గురించి చెప్తున్నాను. సయా టాజీ గురించి. ఆ సమయంలో కూడా పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొనేవారు. కొందరికి శ్వాస తెలిసేది కాదు, కొందరికి సంవేదన తెలిసేది కాదు. విపశ్యన సమయంలో నెత్తి మీద కొందరికి ఏమీ తెలిసేది కాదు. మరికొందరికి ఆనాపాన సమయంలో ముక్కు కింద పై పెదవి పైననున్న స్థానం తెలిసేది కాదు. అక్కడ నడిచే శ్వాస తాకిడి తెలిసేది కాదు. సంవేదన అనుభవానికి వచ్చేది కాదు. కొందరికి తమ శరీరాన్ని ఎలా గమనించాలో, దానిపై మనసును ఎలా నడపాలో తెలిసేది కాదు. అక్కడ కలిగే సంవేదనల్ని అనుభూతికి తెచ్చుకోవడం తెలిసేది కాదు. మీకు ఇలాంటి అనుభవాలు ఎదురు కావచ్చు. కొన్నిసార్లు సంవేదనలు అనుభూతి పొందలేకపోవచ్చు, వాటిని గుర్తించలేకపోవచ్చు, ఏకాగ్రతను నిలుపుకోలేకపోవచ్చు. శరీరాన్ని తెలుసుకోలేనప్పుడు, అందులో కలుగుతున్న సంవేదనలు తమకు అనుభవం కానప్పుడు, తమకు ఇంద్రియ అతీతమైన స్థితిని చేరుకున్నామని, నిబ్బానాన్ని పొందామని కొందరు భ్రాంతులకి లోనవుతారు. ఇలాంటప్పుడు మిమ్మల్ని మీరు చేత్తో కొట్టుకొని చూడండి, లేదా చిన్న ఎక్కడైనా మీ శరీరంలో గిల్లుకొని చూడండి. భ్రాంతి నుండి భయపడండి. మీ అంతట మీరు ప్రయత్నపూర్వకంగా సందేహ నివృత్తి చేసుకోండి. దానికి ఆచార్యులను అడగవలసినంత విషయం కాదది. కానీ ఈ అనిశ్చిత స్థితులు ఎంతో చికాకు పెడుతున్నాయన్నది వాస్తవమైన విషయం. విప్పలస అంటే మనోవికారము, మాలిన్యం అని అర్థం. ఈ విప్పలస యొక్క స్వభావమే మిమ్మల్ని మతి తప్పేలా చేయడం జరుగుతుంది. ఇవి మనుషుల్లో లోపల దాగి ఉన్న అవాంఛనీయమైన మనోమాలిన్యాలు. మనందరిలోనూ ఇవి ఉన్నాయి. మనలో అనిత్యబోధ జాగృతమైతే ఈ మలినాలు అంటే మనోవికారాలు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అవి ఎందుకు ఇష్టపడవు బయటికి వెళ్ళడానికి? బదులుగా అవి మన అనిత్య బోధను నిలువనీయవు. అనిత్య యొక్క నిర్వాణ స్వభావం అత్యంత శక్తివంతమైంది. కాబట్టి మారుడు అంటే ఇందాక కూడా చెప్పుకున్నాము, ప్రాణులు పూర్ణ ముక్తి పొందడం ఏమాత్రం ఇష్టపడిన కారణంగా ఈ ధ్యాన సాధనలో ప్రతికూలతలను పెంచి పోషించే దుష్ట శక్తుల నాయకుడు అని చెప్పొచ్చు. ఈ మారుడు మనకి ఈ అనిత్య బోధను పొందడానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. మారుని 10 సైనికుల గురించి ప్రధాన సూత్రాల్లో వివరించబడింది. ఇందాక ప్రధాన సూత్రాల్లో చెప్పుకున్నాం కదా. ఈ 10 సైనికులు మన సాధనను భంగపరుస్తారు, అంటే చెడగొడుతూ ఉంటారు. కనుక వీరి పట్ల మనమెంతో జాగ్రత్త వహించాలి. మారుని మొదటి సైనికుడు ఎవరంటే ప్రాపంచిక విషయాలను, ఇంద్రియ సుఖాలను అనుభవించాలనే కోరిక, కామచంద అని కూడా చెప్పవచ్చు. ఇది ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువగా అనుభవానికి వస్తుంది. ఉవాకిన్ గారు ఇలా చెప్తున్నారు, నా వద్దకు కొంతమంది ధ్యానం చేయడానికని వస్తూ ఉంటారు. సాధన చేసి నిర్వాణం పొందడం వారి ఉద్దేశం కాదు. స్వార్థపూరితమైన దురుద్దేశంతో వారు వస్తూ ఉంటారు. నేను సయాజీకి చేరువైతే, అంటే ఉబాకిన్ గారికి చేరువైతే, ఉన్నత స్థానంలో ఉన్నవారు చాలామంది ఆయనకు తెలుసు గనక, ఎవరికి తెలుసు, నాకు ప్రమోషన్ వచ్చినా రావచ్చు. ఇలాంటి వాళ్ళు కొందరు వస్తూ ఉంటారు. వారి మనసులో దురాశ ఉంటుంది. వారు సాధనలో సఫలీకృతులు కాలేరు. మనసులో దురాశ ఉండరాదు. ఒక విషయం గుర్తుంచుకోండి, విపశ్యన మొదలు పెట్టే ముందు విపశ్యన సాధన నేర్పండి అని వేడుకున్నప్పుడు, అంటే మీరు నిబ్బానస సచ్చికరణత్తాయ మే బంతే అంటే నిర్వాణ సాక్షాత్కారం కొరకు అని పలికారు, కోరడం జరిగింది. ఆ నిర్వాణాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికి మీకు నేను
చతురు ఆర్య సత్యాలను అనుభవపూర్వకంగా ఎలా అవగతం చేసుకోవాలో నేర్పుతాను. కానీ మీకు అభిరుచే లేకపోతే, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే నేను చేయగలిగింది ఏముంది? అంటే ప్రాపంచిక విషయాలను పొందాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ గురువులకి దగ్గరగా ఉండటం, ఇంకా ధ్యాన సాధనలు చేయడం జరుగుతుంది. అది మన లోపల ఉన్న శత్రువు అనేది గుర్తించాలి. రెండవ సైనికుడు ప్రశాంతమైన వాతావరణంలో, నిర్జన ప్రదేశంలో ఉండటం అనేది ఇష్టపడకపోవడం. నిన్న ఒక అతను ఎవరో పారిపోవాలని అనుకున్నాడు. వేకువజామునే లేచి సామానంతా సర్దుకున్నాడు. ఉదయం 7:30కు మాతో కలిసి సాధనలో కూర్చొని 8 గంటలకు నేను చెకింగ్ చేసే సమయంలో చెప్పకుండా పారిపోదామని ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడి నుండి ఎలాగోలా బయటపడి ఏదో ఒక బస్సు పట్టుకొని ఇల్లు చేరుకోవాలనే పిచ్చి అతని తలకెక్కింది. తర్వాత ఎప్పుడైనా వచ్చి తన బ్యాగును, సామాన్లను తీసుకొని పోవాలని ఆలోచించాడు. అదృష్టం శాతం ఎందుకో తెలియదు కానీ ఆ సమయంలో మీకు నేను 1 గంట అధిష్టానంలో కూర్చొని ధ్యానం చేయమని చెప్పడం జరిగింది. అతను గంటసేపు కూర్చొని ధ్యానం చేయాల్సి వచ్చింది. అతను అలా ఇరుక్కొని పోయాడు అక్కడ. ఆ గంటసేపటి అధిష్టానపు ధ్యానంలో మారుడు అతన్ని విడిచి వెళ్ళాడు. ఆ తర్వాత అతను శిబిరం, అంటే ధ్యాన సాధన అంటే 10 రోజుల శిబిరాలు జరుగుతూ ఉంటాయి కదా విపశ్యన ధ్యాన కేంద్రాల్లో. ఆ అనుభవం గురించి ఉబాకిని గారు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అతను శిబిరం వదిలి పోవాలి అనుకోలేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం ఇష్టం లేనప్పుడు సాధకుడు శిబిరాన్ని వదిలి పారిపోవాలనుకుంటాడు. ఒక్కోసారి అతను చెప్పి వెళ్ళవచ్చు, లేదా ఎవరికి చెప్పకుండా మెల్లగా జారుకోవచ్చు. వ్యక్తిలో ఉన్న అలజడి కారణంగా ఈ రెండవ సైనికుడు ప్రశాంతమైన నిర్జన ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడడు. మారుని మూడవ సైనికుడు, అది ఎవరంటే ఆకలి, అంటే భోజనంలో తృప్తి లేకపోవడం. ఒకసారి ఒకతను డబ్బాల నిండా తిండి పదార్థాలు వెంట పెట్టుకొని ధ్యాన శిబిరానికి వచ్చాడు. తనకు బాగా తినే అలవాటు ఉందని, తినకుండా ఒక్కరోజు కూడా ఉండలేనని నాతో అన్నాడు. నేను అన్నాను, సరే నువ్వు తినాలనుకుంటే తిను, కానీ కనీసం 2-3 రోజులైనా ఇక్కడి భోజనం సరిపోతుందేమో ప్రయత్నించి చూడు. అతనికి ఆ శిబిరం అంతా తాను వెంట తెచ్చుకున్న వాటి అవసరం అక్కడ కలగలేదు. ఆకలితో బాధపడనూ లేదు. ఇంకో సాధకుడు ఇక్కడిచ్చే 2 పూటల ఆహారం తనకు సరిపోదని, గతంలో ఒకసారి 2 పూటలే తిని మానేశాను అని, అంటే తిని చూశాను అని 3 రోజుల తర్వాత నిస్సత్తువతో శరీరం వణుకుతుందని చెబుతూ 2 పూటలు మాత్రమే ఆహారం తీసుకొని 3 రోజుల కంటే ఎక్కువ ఉండలేనని, సాయంత్రం కూడా తనకు ఆహారం ఇవ్వమని కోరాడు. దాందేముంది, అవసరమైతే అలాగే కానీ అని అతనికి అనుమతినిచ్చాను. శిబిరం చేరి మొదటి రోజు ధ్యానం చేశాడు. అతనికి ఆకలి అనిపించలేదు. రెండవ రోజు ధ్యానం చేశాడు. అతనికి ఆకలి కాలేదు. 10 రోజులు గడిచిపోయాయి. అతనికి సాయంత్రం భోజనం అవసరమే కాలేదు. సాధన చక్కగా జరుగుతూ ఉంటే ఈ ఆకలి అనిపించదు. సాధన సరిగా సాగనప్పుడే లోపల ఆకలిగా అనిపిస్తుంది. దాన్ని నియంత్రించుకోవడం కష్టమవుతుంది. మారుని 4వ సైనికుడు రకరకాల రుచుల పట్ల, తిండి పట్ల కోరిక, అంటే రాగాన్ని కలిగి ఉండటం. శిబిరంలో అందరికీ ఇష్టమయ్యేలా వీలైనంత మేరకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించే ఏర్పాటు ఉంటుంది. బాగా రుచిగా ఉన్న ఆహారం తిన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇది తిండి పట్ల ఎక్కువ కోరికను కలిగిస్తుంది కదా. రుచిగా ఉన్న ఆహారం తింటూ దాన్ని ఆస్వాదించకుండా ఉండగలమా? ఒక్క అర్హంతులకి, అంటే ముక్తులైన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. మీరిక్కడికి మీ క్లేశాల, అంటే మానసిక వికారాలైన రాగద్వేషాల నుండి, ఇంకా తృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే కోరిక, ఆ తృష్ణ నుండి బయటపడాలనే కదా వచ్చారు. కళ్ళు మూసుకున్నప్పుడు ఏది కనిపించదు కనుక దృశ్య వస్తువు మీద మీకు కోరిక కలగడం కానీ, దానికి అతుక్కుపోవడం కానీ జరగదు. అలాగే వినడం మీద కూడా
ఇక్కడెవరు రేడియో కానీ లేకుంటే టేప్ రికార్డర్ కానీ పాటలు వినరు. వాటి నుండి ఇక్కడున్నవారు వాటిని వినడం లేదు. అదేవిధంగా వాసన కూడా ఇక్కడెవ్వరు సెంటు కానీ అత్తరు కానీ రాసుకోవడం లేదు. కాబట్టి సువాసనలకే సుగంధ ద్రవ్యాల వాసన చూడాలనే రాగం ఉదయించడం. మీరు శరీరం మీద ప్రియమైన సంవేదనల్ని అనుభవించడానికి కారణమయ్యేది ఇక్కడ లేదు. కానీ నాలుక అది రుచిని తప్పించుకోగలదా? ఏమి తినకపోతేనే అది సాధ్యం. అలా చేస్తే మీరు బతకడానికి డాక్టర్ రోజు మీకు గ్లూకోజ్ ఎక్కించాల్సి వస్తుంది. సో అందుచేత బాగా రుచిగా ఉన్న ఆహారం ఉన్నప్పుడే కదా నాలుక దాన్ని ఆస్వాదించగలుగుతుంది. ఓ మాదిరి రుచి ఉన్న ఆహారం తిన్నప్పుడు రుచిని ఆస్వాదించడం అంతగా ఉండదు. మీరిక్కడికి మీ రాగ సంస్కారాలను, ద్వేష సంస్కారాలను వదిలించుకోవడానికి వచ్చారు కనుక అవి పెరగకుండా ఉండే విధమైన చక్కని వాతావరణాన్ని మీకు కల్పిస్తున్నాం. ఈ అనుకూలమైన వాతావరణంలో మీరు వాటిని నిర్మూలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క వాటిని నిర్మూలించుకోవాలనే ప్రయత్నం చేస్తూ మరొక పక్క రుచికరమైన భోజన రూపంలో దానిని పెంచుకోవడం ఎంతవరకు మంచిది? మేము ఇక్కడ సాయంత్రం భోజనము పెట్టము. అంటే ఇది ధ్యాన శిబిరాల్లో జరిగే విషయం. ఎందుకంటే సాయంత్రం కూడా భోజనం చేస్తే మీకు నిద్రమత్తు వస్తుంది. మీ సాధన సవ్యంగా జరగదు. సాయంత్రం భోజనం లేకపోయినా ఏమీ కాదు. ఉదయము మధ్యాహ్నం సరిపడా ఆహారం తీసుకుంటే అది మీకు మీ శరీరానికి అవసరానికి సరిపోతుంది. ఇంకా మారుని 5వ సైనికుడు నిద్రమత్తు, సోమరితనం, బద్ధకం. ఇది మీకు ఇప్పటికే అనుభవం అయి ఉంటుంది. అంటే ధ్యాన శిబిరాలు ధ్యానం చేయడానికి వెళ్ళిన వాళ్ళకి బద్ధకము, సోమరితనం చాలా తొందరగా వచ్చేస్తుంది. బుద్ధుని ప్రధాన శిష్యుడు మహామొగ్గలాయనుడు కూడా దీంతో బాధపడ్డాడు. మీలో కొందరు కూర్చొని ధ్యానం మొదలుపెట్టగానే నిద్రలోకి జారుకుంటాడు. నా అనుభవం చెప్తాను. నేను సాధన చేయడానికి కేంద్రాలకు వెళ్ళినప్పుడు నాతో ఒక ముసలాయన వచ్చేవాడు. సయాజీ గారు ధ్యాన కేంద్రంలో ఒక గదిలో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం. అతను నా వెనుక సాధువులు కప్పుకొని పెద్ద శాలువ కప్పుకొని కూర్చునేవాడు. కొద్దిసేపటికి అతను పెద్దగా గురక పెడుతూ నిద్రపోయేవాడు. సాధారణంగా కూర్చున్న భంగిమలో గురక పెట్టేవారు అట్టే ఉండరు. కానీ నాకు తెలిసి ఇలా చేయగల సాధకులు చాలామంది ఉన్నారు. సాధన చేద్దామని కూర్చుంటారు. కొద్దిసేపటికే వారిలో నిద్ర ముంచుకొస్తుంది. గురక పెడుతూ నిద్రపోయి లేస్తారు. దీనినే తీనమిద్ద అని గాలిలో అంటారు. అంటే నిద్రమత్తు. శారీరక సోమరితనం, మానసిక సోమరితనం. ఈ తీనమిద్దను తప్పించుకోవడం చాలా కష్టం. అంతర్దృష్టి అంటే విపశ్యన మరియు ప్రజ్ఞ ఈ రెండు పదునెక్కునప్పుడే నిర్వాణం యొక్క ప్రశాంతత అనుభవం అవుతుంది. ఇది కుశల సంస్కారంగా సిద్ధిస్తుంది. ఈ కుశల సంస్కారం మనలో ఉన్న అకుశల సంస్కారాలను ఢీకొన్నప్పుడు ప్రతిచర్య జరుగుతుంది. అది వేడిని పుట్టిస్తుంది. దాంతో సాధకులు నిద్రమత్తుకు లోనవుతారు. బద్ధకం ఆవహిస్తుంది. నిద్రమత్తు ఆవహించినప్పుడు మీరు మీ ఏకాగ్రతను కోల్పోతారు. ఇలాంటప్పుడు శ్వాసను కొంచెం తీవ్రంగా చేసుకోవాలి. ఊపిరి గట్టిగా పీల్చుకొని వదలాలి. ఇది లోపల నుంచి ఎగదన్నిన ఒక వికారం లాంటిది. ఇలా సమాధిని కోల్పోయినప్పుడు మీ ధ్యాసను ముక్కు ద్వారాల వద్దకు తీసుకెళ్ళండి. కొంచెం గట్టిగా శ్వాసపై పనిచేస్తూ ఉండండి. మనసుని శాంతిపరచుకోండి. ఏకాగ్రతను బలపరచుకోండి. ఒకసారి ఈ అనిత్య బోధ అంటే సంవేదనల మార్పు చెందే స్వభావాన్ని తెలుసుకుంటూ ఉండే జ్ఞానం అది బాగా బలపడినప్పుడు నీ విపశ్యన అంతర్దృష్టి బాగా పదునెక్కుతుంది. మనసు లోతుల్లో ఉన్న వికారాలు కుదిపివేయబడి పైకి తన్నుకు వస్తాయి. వాటి మనశరీరాల పరస్పర కలయిక అంటే సంవేదనల రూపంలో నీ దేహంపై అనుభవం అవుతుంది. వాటి ప్రభావంతో నీవు అనిత్యబోధను కోల్పోయి భ్రాంతికి గురవుతావు.
ఏం జరుగుతుందో తెలియని స్థితిలో గురువు దగ్గరికి అంటే ఆచార్యుని దగ్గరికి వెళ్ళి అడుగుతావు. అకస్మాత్తుగా ఇలాంటిది జరిగినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, సమాధిని గట్టి చేసుకొని అందులో స్థిరపడటం, శ్వాస మీద పని చేస్తూ దాని నుండి బయటపడేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అది కూడా పని చేయకపోతే లేచి బయటికి వెళ్ళి నిద్రమత్తును వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే ఎగదనుకొని వచ్చిన ఆ ప్రతిచర్య తొలగిపోతుంది. అంతేగాని ఇలాంటప్పుడు గదిలోకి వెళ్ళి నిద్రపోరాదు. నేను సమస్యలను ఎదుర్కొనే మార్గం చెబుతున్నాను. అది ఆచరణ రీత్యా ఎంతో ముఖ్యమైనవి. సరిగా అర్థం చేసుకొని ఆచరించి సమస్యలను అధిగమించాలి. సంస్కారాలు అంటే మనోమాలిన్యాలు పెళ్ళిపుకి పైకి వచ్చినప్పుడు నిద్రమత్తు ఆవహిస్తుంది. అప్పుడు అనిశ్చతను అంటే సంవేదనల ఎరుకగల అనిత్య బోధను గట్టిగా నిలబెట్టుకోవాలి. అయితే ఇది నోటితోనో మనసుతోనే అనుకునే ఒట్టి మాట కారాదు. అది సంవేదనల ఆధారంగా సంవేదనల ఎరుకతో మార్పు చెందే స్వభావం గల శరీర ధర్మాన్ని యథార్థంగా తెలుసుకునే జ్ఞానమై ఉండాలి. ఇలా చేస్తే మారుని ఈ సైనికుని కూడా ఓడించి విజయంని సాధించిన వారు అవుతారు. మారుని 6వ సైనికుడు ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడకపోవడం. కొందరు ఒంటరిగా ఒక గదిలో కూర్చోలేరు. గదులు మారుస్తూ ఉంటారు. తమతో తోడుగా ఎవరైనా ఉండాలి అని కోరుకుంటారు. ఒంటరిగా ఉండాలంటే వారికి భయంగా ఉంటుంది. ఒక మహిళా సాధకురాలు ఇందుకు ఒక ఉదాహరణ. ఒంటరిగా ఉండటానికి ఆమె చాలా భయపడేది. ఆమె ఇల్లు చాలా పెద్దది. తోడు లేకుండా ఆమె ఏ గదిలోనూ ఉండేది కాదు. ఎప్పుడు ఎవరో ఒకరు ఆమె వెంట ఉండాల్సిందే. ఆమె ఇక్కడికి ధ్యానం నేర్చుకోవడానికి వస్తూ తనతో ఒక పని పిల్లను తెచ్చుకుంది. తాను గదిలో ధ్యానం చేస్తున్న సమయంలో లైట్లు వేసి ఉంచాలని ఆమె నన్ను కోరింది. నేను ఎందుకు అనుమతించాను అంతేకాదు నేను దానికి అనుమతించాను. అంతేకాదు ధ్యానం చేసుకుంటున్నప్పుడు తనకు దగ్గరగా ఎవరైనా కూర్చోవాలని కూడా ఆమె కోరింది. ఒంటరిగా ఏకాంతంగా ధ్యానం చేయడానికి ఆమె సాహసించలేకపోయింది. 10 రోజుల్లో ఆమె ఒళ్ళంతా భయానికి సంబంధించిన సంస్కారాల సంవేదనల తరంగాలు పెళ్ళికి ప్రవహించిన అనుభవం కలిగింది. ఒక కోర్సు తర్వాత ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడింది. 2వ శిబిరం తర్వాత ఆమె తనకు తానే ఒంటరిగా శూన్యాగారంలో కూర్చొని ఆ చీకట్లో కూర్చొని సాధన చేసింది. క్రమం తప్పకుండా ప్రతి నెల 10 రోజులు శిబిరానికి వచ్చేది. దాని నుండి ఎంతో లాభం పొందింది. భయస్థులలో మొదటి శ్రేణికి చెందిన ఆమె భయం నుండి పూర్తిగా బయటపడింది. ఆమెలోని భయమంతా మటుమాయమైంది. మారుని 7వ సైనికుడు సందేహము, అనుమానము నేర్చుకుంటున్న విద్య పట్ల అనుమానం. ఈ విద్యలో తాను సఫలమవుతానా అన్న సందేహం. ఇది మీ అందరిలోనూ ఉన్న విషయమని నాకు తెలుసు. అసలు నా సాధన ఫలిస్తుందో లేదో అని మీలో ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సరైన అవగాహనతో సాధన చేస్తే మీరు తప్పక విజయం సాధిస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీలో గూడు కట్టుకొని ఉన్న అకుశల సంస్కారాలను, మనోమాలిన్యాలను శుద్ధి చేసుకోవాలి. ఇదే ముఖ్యం ఇక్కడ. తర్వాత మారుని 8వ సైనికుడు. అది ఎవరంటే అహంకారం. సాధన సఫలమైనప్పుడు గర్వపడడం. సాధన వృద్ధి చెందుతున్నప్పుడు లోపలే తెలిసి వస్తుంది. వికారాలు బయటికి పోతూ ఉంటే, తేలిక పడుతూ ఉంటే సాధకునిలో అహంభావం, గర్వం కలిగే అవకాశం ఉంటుంది. ఇతనికి సాధన సరిగా అర్థమైనట్లు లేదు. నేనైతే ఇతనికి బాగా చెప్పగలను ఇలాంటి అహంభావం, గర్వము తలకెక్కుతాయి. ఇది నేను నా సొంత అనుభవంతో చెప్తున్నాను సుమా. చాలా కాలం కిందట ఈ ధ్యాన కేంద్రం మొదలుపెట్టిన నాటి సంగతి. అప్పుడు ఇలా దమ్మాహాలు ఉండేది కాదు. ఈ భూమిని మేము కొన్నప్పుడు 10 అడుగుల చదరపు చిన్న కొట్టం ఒకటి ఉండేది. రోజు అక్కడ కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం. ఒకరోజు ఉదయం ఒక సాధకుడు ధ్యానం చేసిన తర్వాత బయటికి వచ్చి చూడండి అంటూ తన లుంగీని కాళ్ళపై దాకా పైకెత్తి చూపాడు.
అతని తొడల నిండా కాళ్ళ మీద చిన్న చిన్న దద్దుర్లు వచ్చాయి. లోపలున్న సంస్కారం ఏదో బలంగా పైకి తన్నుకొని వచ్చి అలా అయ్యుంటుంది. అతను వాటిని చూపిస్తూ, దయచేసి చూడండి, లోపలున్నది ఎంత తీవ్రంగా బయటికి వచ్చిందో. మీరు కూడా నాలాగే గట్టిగా ప్రయత్నం చేయండి, దయచేసి గట్టి ప్రయత్నం చేయండి అని గర్వంగా చెప్పాడు. ఆ తర్వాత రోజు అతను సాధన చేయలేకపోయాడు. అతని సంవేదనలు కూడా అతనికి తెలియకుండా పోయాయి. మార్గదర్శకత్వం కోసం నా దగ్గరికి వచ్చాడు. జరిగింది ఏంటంటే, తన సాధన గొప్పగా ఉందనే భావంతో ఇతరులకు ఉపదేశించేటప్పుడు అతనిలో అహంకారం ఉంది, నేను అనే భావం ఉంది. నేను చాలా బాగా సాధన చేస్తున్నాను, వీళ్ళంతా వెనకబడి ఉన్నారు, చూడబోతే వీళ్ళకి సాధన అంతగా అర్థమైనట్లు లేదు. ఇలాంటి అహం. అతనికి ఒక ఫుట్బాల్ ప్లేయరు, ఇంకా దుడుకుతనం ఎక్కువ. ముక్కోపి బంతిని ఎప్పుడు తన్నాలా, ఎంత త్వరగా గోలు వేయాలా అని తొందరపాటులో ఊరికినే రెచ్చిపోయేవాడు. ఇలాంటి దుడుకు స్వభావం కల వారిలో సహజంగానే వేడి ఎక్కువగా ఉంటుంది. సాధనలో అదే లోపల నుండి తన్నుకొచ్చి శరీరంపై ప్రకటితమైంది. అందువల్లనే నేను మీకు చెప్తున్నాను, ఉపదేశాలు ఇవ్వకండి. ఏదైనా అనుభవం చెప్పదలుచుకుంటే నాతో చెప్పండి. సాధనలో మంచి పురోగతి వస్తుంటే ఏమీ మాట్లాడకండి, మౌనంగా సాధన మీరు చేస్తూ పోండి అని నేను చెప్తూ ఉంటానని ఉబాకిన్ గారు చెప్తూ ఉన్నారు. తర్వాతది మారుని 9వ సైనికుడు. ఆచార్యుల కీర్తికాంక్ష, గౌరవము, దాన దక్షిణలు పొందాలి అనే లాలస. నా సంగతే చెప్తాను. ఇక్కడ నాకు ఎంతో గౌరవం లభిస్తుంది, ఎందరో దానమిస్తారు. దీనివల్ల నాలో అహంకారం కలగకుండా నేను జాగ్రత్త పడాలి కదా. ఈ గౌరవము, దానము నాలో అహంకారం, గర్వం పుట్టించేవే కదా. దీని నుండి నన్ను కాపాడుకోవాలి. ఉద్యోగులు తమ ఖాళీ సమయంలో సాధన చేసుకోవడానికి వీలుంటుందని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో మనం ఈ ప్రక్రియ ప్రారంభించాం. కానీ ప్రస్తుతం వారి సంఖ్య కొద్దిగానే ఉంది. డబ్బు ప్రాతిపాదికంగా మనం దీన్ని ప్రారంభించలేదు. అంటే డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటి దీన్ని ప్రారంభించలేదు. ధర్మం పునాదిగా ప్రారంభించాం. ఈ ఆఫీసులో పనిచేసేవారు ఎవరైనా, ఏ స్థాయి వారైనా 10 రోజుల పాటు ధ్యానం చేస్తే ఇందులో సభ్యుడవుతాడు. 10 రోజులు ధ్యానం చేయడమే దీని ప్రవేశ రుసుము. ఇది మంచిదే కదా. ఒక్క పైసా చెల్లించే అవసరం లేదు. కేవలం నిలకడగా ధ్యానం చేయి. నీ సాధనను పదిలపరుచుకో, దాన్ని పోగొట్టుకోకు. ఈ సూత్రాల మీద నిలబడే ఇంత దాకా వచ్చాము. డబ్బు ఈ పని చేయలేదు, ధర్మం చేసింది. ఇందులో మాకు నమ్మకం ఉంది. మా వద్ద డబ్బు లేదు. ఈ కేంద్రం నాకు చెందింది కాదు. ఇది ఉబాకిన్ కేంద్రం అని చెప్పుకునేంత అహంకారానికి ఈ ఉబాకిన్లోనూ కాలేదు. ఇది నా సొంతం కాదు. ఇది అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో విపక్షణ సంస్థకు చెందింది. ఏ రోజైనా వాళ్ళు నన్ను బయటికి పొమ్మంటే నేను బయటికి పోవాల్సిందే. ఇది ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నాది అనేది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం నేను ఎన్నుకోబడాలి. వాళ్ళు నన్ను మళ్ళీ ఎన్నుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను. నాకన్నా సమర్థుల ఎవరైనా దొరికి వాళ్ళు అతన్ని ఎన్నుకుంటే నేను ఇక్కడ ఉండలేను. అలా కాకపోయినా కమిటీలోని కొందరు సభ్యులు నన్ను ఇష్టపడకపోవచ్చు. నేను ఎక్కువ మాట్లాడతానని వారు అనవచ్చు. మరొకరిని ఎన్నుకోవచ్చు. అప్పుడు నేను దీన్ని వదిలి వెళ్ళవలసిందే. ఇక్కడ నాకు హక్కు అంటూ ఏమీ లేవు. తర్వాతది మారుని 10వ సైనికుడు. ఇది ముఖ్యంగా గురువులకు, ఆచార్యులకు వర్తిస్తుంది. ఇదేంటంటే మిథ్యా ధర్మాన్ని అనుసరించడం, వ్యక్తిగత గౌరవ పురస్కారాల కోసం, కానుకల కోసం తనదంటూ ఒక సాంప్రదాయాన్ని, కొత్త ధర్మాన్ని తయారు చేసుకోవడం, తనను తాను పొగుడుకుంటూ ఇతరులను తక్కువ చేయడం. ఈ కారణంగానే నేను ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడను. మన గురించి ఇతరులు ఎంతైనా మాట్లాడని, మనం మాత్రం మాట్లాడం. ఇది సరైందే కదా. కొందరు ఆచార్యులు తమ శిష్యుల సంఖ్య పెంచుకోవడం కోసం
వారిచ్చే కానుకల పట్ల అనురక్తులవుతారు. వాళ్ళని తృప్తిపరచడానికి మిథ్యా ధర్మాన్ని బోధిస్తారు. వారు బోధించేది బుద్ధుని బోధనలై ఉండవు, సద్ధర్మ బోధనలై ఉండవు. వారికి కావాల్సిందల్లా గౌరవ పురస్కారాలు, కానుకలు. ఇది మారుని 10వ సైనికుని గుణం. ధర్మం అన్ని దుఃఖాలను, క్లేశాలను కరిగించి వేసి సుఖ సంతోషాలను ఇస్తుంది. ఈ సుఖ సంతోషాలు ఎలా వస్తాయి? బుద్ధుడు కానీ మరెవ్వరు కానీ వీటిని ఇవ్వడు. మీలోని అనిత్య విద్యే అంటే సంవేదనల పట్ల ఎరుక, వాటి మార్పు చెందే స్వభావం యొక్క అవగాహనతో తటస్థంగా ఉంటూ సమతతో స్థిరపడటమే. అది మీకు సుఖ సంతోషాలను ఇస్తుంది. ఈ అనిత్య విద్య నిలకడగా స్థిరపడడం అంటే స్థిరంగా ఉండడం కోసం, దాన్ని మనం కోల్పోకుండా ఉండడం కోసం మనం విపశ్యన సాధనను అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఈ అభ్యాసం ఎలా చేయాలి అంటే, సంవేదనల రూపంలో అనుభవమయ్యే 4 ధాతువులపై దృష్టిని కేంద్రీకరించండి. ప్రశాంతంగా ఉండండి. సమాధిని వృద్ధి చేసుకోండి. అలాగే శీలము అంటే నైతిక విలువలతో కూడిన జీవితాన్ని భంగపరచుకోకుండా చూసుకోండి. 5 శీలాలలో అబద్ధం చెప్పడం గురించి నేను ఎక్కువ భయపడతాను. ఎందువల్లనంటే అబద్ధాలతో మొత్తం శీలం యొక్క పునాదే బలహీనమవుతుంది. శీలం బలహీనమైతే సమాధి బలహీనమవుతుంది. దాంతో ప్రజ్ఞ కూడా బలహీనమవుతుంది. కాబట్టే సత్యమే పలకండి. క్రమం తప్పకుండా సాధన చేయండి. సమాధిని అభివృద్ధి చేసుకోండి. శరీరంలో జరుగుతున్న దాని పట్ల ఎరుకను కలిగి ఉండండి. అప్పుడిక అనిత్య బోధ సహజంగానే జాగృతమవుతుంది. అత్యంత వేగంగా నిరంతర ప్రకంపనలతో మండిపోతూ ముక్కలు ముక్కలుగా విడిపోతూ శరీరం అంతా అనుక్షణం మారిపోతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది. ఇవి అనిత్యం యొక్క లక్షణాలు. ఈ రూపము మారుతుందని, ఈ మనస్సు మారుతుందని తెలుసుకోండి. రూపము మారి నశించిపోయినప్పుడు అది మారుతూ నశించిపోయిందని తెలుసుకున్న నామము కూడా మారి నశించిపోతుంది. ఈ నామరూపాలు 2 అనిత్యమైనవే, అశాశ్వతమైనవే. ఇది గుర్తుంచుకొని వాటి పట్ల ఎరుకను కలిగి ఉండండి. సో ఈ విధంగా ధ్యాన సాధన చేస్తూ సత్ఫలితాలను పొందడానికి ప్రయత్నించండి. సో ఇది వాకిన్ గారు ఆయన కొన్ని ప్రవచనాల్లో చెప్పిన విషయాలు.